హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లోని కూకట్పల్లి దగ్గరలో ఉన్న లూలు మాల్ పక్క సందులో ఉన్న స్వామి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏపీలో చాలా స్పెషల్ అయిన ఒక వంటకం అయితే ఇక్కడ స్పెషల్గా దొరుకుతుంది. మనకు అదేంటంటే దిబ్బ రొట్టి. ఇక్కడ పొట్టికల్లు దిబ్బ రొట్టి అనేది ఇక్కడ చాలా స్పెషల్ అన్నట్టు. ఈ హైదరాబాద్లో ఉన్న అనేక ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తినడం అయితే జరుగుతుంది. చాలామంది ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అంత ఫేమస్ అన్నట్టు. దీని ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది, దీంట్లో నాన్ వెజ్ ఉండదు. ఓన్లీ వెజ్ తోటే తయారు చేస్తారని చెప్పేసి వీళ్ళు మనతో పాటు చెప్తున్నారు. ఈ దెబ్బ రొట్టి స్పెషల్ ఏంటంటే దీన్ని ఓన్లీ నిప్పుల మీద కాల్చి వేడిగా అయిన తర్వాత దాన్ని మన రొట్టెలు తయారు చేస్తారు కదా, అదే విధంగానే ఇక్కడ తయారు చేసి వేయడం అయితే జరుగుతుంది. నూనెలో కాకుండా దీన్ని అయితే పొయ్యిల పైన వేసి, నిప్పు పొయ్యిల పైన వేసి తీయడం అయితే జరుగుతుంది. ఇది ఆంధ్రాలోని అమలాపురంలో చాలా ఫేమస్ అయిన ఒక వంటకం. అదే హైదరాబాద్లో ఈ కూకట్పల్లి ఏరియాలో అయితే మనకైతే ఇక్కడ దొరుకుతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుంది, దాని పబ్లిక్ ఎంతగానో తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం కూడా టేస్ట్ చేసి మొత్తానికైతే మనం దిబ్బ రొట్టి అయితే తీసుకున్నాము. ఇప్పుడు అది టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి. రెడీ కొంచెం టేస్ట్ చేసిన చాలా బాగుంది, చాలా బాగుంది. సేమ్ దోశ తింటున్నంత ఫీలింగ్ వస్తుంది. అంటే దోశ కూడా అక్కడ ఫేమసే కదా, సేమ్ దోశలాగానే అనిపిస్తుంది. ఇంకా నిప్పుల మీద వేయించడం వల్ల దీనికి ఇంకా టేస్ట్ వచ్చిందని ఇలా చెప్పుకోవచ్చు మనము. చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. ఇది తింటుంటే ఇంకా నోరు ఊరుతుంది, అంత బాగుంది. మీరు కూడా ఈ దిబ్బ రొట్టి వచ్చి కూకట్పల్లిలోని లూలు మాల్ పక్క సందులో ఇదైతే దొరుకుతుంది. మీరు కూడా అందరు వచ్చి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. చాలా బాగుంది, ఎంత బాగుంటే అంత బాగుంది. అసలు టేస్ట్ చేస్తుంటే ఇది నోట్లో పెట్టుకుంటే ఇట్లా నోట్లోకి కరిగిపోతుంది. దోశలాగా చాలా అయితే చాలా బాగుంది. ఈ ఆంధ్ర వంటకాలకి అయితే ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, అందులో ఒక స్పెషల్ అయితే ఇది ఎంత టేస్ట్ అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. తింటుంటే ఇట్లా చూస్తేనే నోరు ఊరుతుంది, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. దీంట్లోకి చట్నీ ఇట్లా కొబ్బరి పచ్చడి ఒకటి, టమాటా చట్నీ, కొబ్బరి పచ్చడి రెండు అయితే వేసారు. ఇదైతే చాలా బాగున్నాయి టేస్ట్లోకి. దీంట్లోకి దిబ్బ రొట్టెల తయారీ విధానంలో ఇప్పుడు చేసే విధానాన్ని ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని మనం ఇప్పుడు మన తోటున్న ఈయనైతే చెప్పబోతున్నాడు. అన్నా చెప్పండి, ఎట్లా తయారు చేస్తారన్న దీన్ని, ఏమేమి వాడతారు దీనికి? ఇడ్లీ పిండి అన్న. కానీ ఏంటంటే ఇడ్లీ పిండి మామూలుగా ఇడ్లీకి అయితే 2-3 అవర్స్ నానితే సరిపోతుంది. ఇది ముందే ఉంచుకుంటాం రుబ్బుకుని, కొద్దిగా పులుపు వచ్చేలాగా ఉంచుకుంటాం. మినిమం 8 అవర్స్ ఉంచుతాం అన్న. 8 అవర్స్ నానబెట్టిన తర్వాత డైరెక్ట్ మామూలుగా ఇడ్లీ పిండి కలుపుకున్నట్టు కొద్దిగా జోరుగా కలుపుకుంటాం. దానివల్ల స్పైసీ వస్తుంది. సేమ్ ఇంతే అన్న, మూకుల్లో బొగ్గుల మీద మెయిన్. ఇది ఏంటంటే ఇలాగ ఊతప్ప కూడా వేయచ్చు. ఏంటంటే ఇది బొగ్గుల మీద కలుతాం కాబట్టి దానివల్ల కొద్దిగా టేస్ట్ ఎక్కువ. ఒక 10 మినిట్స్ అన్న. కస్టమర్ ఫుల్గా వస్తారన్న. అది ఈ నైట్ పూట అయితే
4 to 5 వరకు ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 8:30 to 10:30 11 వరకు కూడా ఫుల్గా ఉంటారు. అంటే మీ మీ దగ్గర ఏది ఫేమస్ అన్న? చాలా ఫేమస్ బాగా ఫేమస్ అయితే దిబ్బరొట్టు పొట్టికన్నా. ఇక్కడ నాన్ వెజ్ ఇట్లా ఏమన్నా నాన్ వెజ్ అసలు వాడవన్నా, ఎగ్ కూడా వాడు. ఎగ్ కూడా వాడరా? అన్నీ అంటే మాకు ఉల్లిగడ్డ మామూలు ఈ టైంలో వాడతాం. ఒకటి ఏంటంటే మాకు స్వాములు వచ్చే కార్తీక మాస టైంలో ఉల్లిపాయ వాడమన్నా. ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఏది వాడం. రెగ్యులర్గా ఒక్కరే అని కాకుండా స్వాములు చాలా రకాలు ఉంటారు కదా, ఇప్పుడు ప్రత్యేకించి వాళ్ళందరూ వస్తుంటారా? అందరూ వస్తుంటారన్న. ఓకే, వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? మార్నింగ్ 6 కాంచి 11 వరకు ఉంటుందన్న. ఈవినింగ్ అయితే 4:30 అంటే స్వాములు వచ్చేది 6 అలా అవుతుంది. మామూలుగా అయితే ఎప్పుడు కంటిన్యూ చేసినట్టు 4:30 అలా కంటిన్యూ చేస్తాం. 6:30 7 కాంచి స్టార్ట్ అవుతుంది స్వాములు. నైట్ 10 వరకు వస్తూనే ఉంటారు. పొట్టికలు కూడా ఉంటాయి అన్న. అది పనసాకు ఇడ్లీ అంటే ఒక ఆకులో పెడతాం కాబట్టి అది ఆ ఫ్లేవర్ వేరు బాగుంటుంది. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? అరుణ్. అరుణ్ అరుణ్ రెగ్యులర్ వస్తుంటారా అన్న ఇక్కడ తినడానికి? డైలీ వస్తామన్నా. ఎట్లా ఉంటుంది అన్న టేస్ట్? అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్లీ స్వామి టిఫిన్ సెంటర్ అనేది ముఖ్యంగా మొదలైందంటే స్వాముల కోసం. అంటే లైక్ స్వామి సీజన్లో స్వామాలు వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ అనేది అసలు వాడరు. ఎగ్ ఐటమ్ లేకపోతే మన చికెన్ ఇట్లాంటిది ఇక్కడ అసలు పెట్టరు. ఇక్కడ ఏమైనా ఉండేదంటే వెజ్. సో ఈ ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే క్వాలిటీ. ఈ దిబ్బ అనేది చాలా రోడ్లు దొరుకుద్ది మనకి. అంటే ఇక్కడ మెయిన్గా ఈ కేపీహెచ్ ఏరియాలో కూడా 2-3 చోట్ల దొరుకుద్ది. కానీ క్వాలిటీ, దాని సైజు, దాని తగ్గట్టు క్వాంటిటీ వాడాలంటే దానికంటే ఒకటి సపరేట్ మాస్టర్ కావాలి. ఎందుకంటే దిబ్బ రొట్టె అనేది డైరెక్ట్ బొగ్గుల మీదనే కాల్చాలి. అది మేము అక్కడ చూడొచ్చు. ఆ దిబ్బ రొట్టె అనేది కాలేటప్పుడు కూడా సర్టెన్ టైము, ఒక 10 నిమిషాలు కాలుతుంది ఒక దిబ్బ రొట్టె అనేది. అది కాలే టైంలోనే కరెక్ట్గా చూసి తిప్పాలి దాన్ని. ఆ టైంలో ఆ టేస్ట్ అనేది దాన్ని తగులుద్ది. మెయిన్గా ఈ హోటల్లో ఫేమస్ అంటే నాకు బాగా నచ్చింది ఇక్కడ దగ్గర రాబట్టి 7 నెలలు. ఈ 7 నెలలుగా నాకు బాగా నచ్చింది అంటే పొట్టికల్లు, దిబ్బ రొట్టె, చిట్టి పెసర పునుగులు, సల్ల పునుగులు అని ఒకటి ఉంటుంది. ఇక్కడ బాగా నచ్చుతాయి అవి. ఎందుకంటే మాకు మెయిన్గా మేము అది ప్రిఫర్ చేస్తాం ఇక్కడైతే తినడానికి. అండ్ ఇంకోటి ఇది మెయిన్గా ఫేమస్ అవడానికి కారణం స్వామి అనేది. ఇక్కడ నాన్ వెజ్ వాడము, అది మెయిన్ థింగ్. అండ్ టేస్ట్ ప్రకారంగా వస్తే కనుక అవుట్ ఆఫ్ 10 వచ్చేసి 9.5 ఇచ్చేస్తాను. దిబ్బ రొట్టె, పొట్టికలు ఇవన్నీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అమలాపురం అనేది ఫేమస్. వీళ్ళు ప్రత్యేకంగా ఈ పొట్టికలు అనేది కూడా వీటికి బుట్టలు అనేది ఒకటి కావాలి. ఈ బుట్టలు కూడా విజయవాడ నుంచి తెప్పిస్తారు, అమలాపురం నుంచి తెప్పించి ఇక్కడ తయారు చేస్తారు. సో ఆ పొట్టికలు అనేది ఏంటంటే మనకి ఇడ్లీ లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ పొట్టికల్లో వేసినప్పుడు ఆ ఆకు అనే ఒక టేస్ట్ని ఆ ఇడ్లీ పిండి అనేది పీల్చుకొని అది పొట్టికలుగా తయారవుతుంది. అది ఇక్కడ అందుకనే బాగుంటుంది. ఇది మెయిన్గా వచ్చేసి అమలాపురం ఫేమస్. చూశారు కదా దిబ్బ రొట్టె గురించి. ఈరోజు అయితే మనం ఈరోజు స్టోరీలో స్పెషల్గా అయితే చెప్పుకున్నాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మరో టాపిక్తో మేము ముందుకుంటా. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.